నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు కొంతమంది మరణించిన జనాల హృదయాల్లో నిలిచిపోయి ఉంటారు. దాంట్లో తెలుగు బిడ్డగా పుట్టినటువంటి నందమూరి తారక రామారావు సినీ నటుడు కావచ్చు, రాజకీయ పార్టీ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి సమాన అధికారం లేవచ్చు, స్త్రీ ఆస్తి హక్కులు అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఇప్పుడు చెబుతున్న మాటలో ఆయన పార్టీ పెట్టిన 40 సంవత్సరాల క్రితమే స్త్రీలకి సమాన హక్కు కానీ, పేదరికం లేని సమాజం కానీ, ఇవన్నీ కూడా సమాన హక్కుల కోసం పార్టీ పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ రోజునే ఈ డైరీస్ కూడా ప్రభుత్వాల చేతిలో ఉండి ₹1 పెంచాలంటే ప్రభుత్వాల చేతిలో ఉండేటువంటి పరిస్థితిలో ఆ రోజు మ్యాక్స్ చట్టంలోకి రైతుకి, మహిళలకి సమాన హక్కులు ఎలా ఇచ్చారో, ఆస్తిలో సమాన హక్కులు ఎలా ఇచ్చారో, రైతుకి తను పండినటువంటి పంటల అధికారం తాళకే ఇవ్వాలని చెప్పి పాలన మ్యాక్స్ చట్టంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీలన్నింటినీ కూడా మ్యాక్స్ చట్టంలోకి తీసుకొచ్చి సర్వాధికారాలు రైతుకు అప్పచెప్పినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ ప్రతిఫలంగానే ఇవాళ కృష్ణా మిల్క్ నేను ఇవాళ టర్న్ ఓవర్ చేసిన రైతుకి ఇవాళ యుద్ధ సమయంలో అన్ని రేట్లు పెరుగుతూ ఉంటే రైతుకు పాల రేటు పెంచాం. అంటే ఖచ్చితంగా ఇటువంటి సమానతమైనటువంటి హక్కులకి ఇచ్చినటువంటి మహానేత నందమూరి తారక రామారావు. ఇవాళ ఈ రాష్ట్రంలో ₹95 పైగా రైతుకు రేటు ఇస్తున్నామంటే యుద్ధ సమయంలో బడుగు అంటే రైతు ఒక మొండితనంతో, కష్టంతో తోటి వాళ్ళకి 10 మందికి సహాయం చేయాలనేటువంటి మహోన్నత గుణంతో రైతు వ్యవసాయం చేసే రైతు ఉంటాడు. రామారావు కూడా ఆ రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా ఉండా, కళాకారుడిగా ఉండా, అవినిగ